చాలా మంది పిల్లలు చదివిన తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతూ ఉంటున్నారు అండ్ దాని మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎలా గుర్తు పెట్టుకోవాలో మనం చెప్పడం లేదు. ఫస్ట్ చదవండి, ఎగ్జామ్స్ ఉన్నాయి చదవండి. వాళ్ళకి ఎక్కువ గుర్తు పెట్టుకోలేక చదవలేక ఒక భయం ఏర్పడుతుంది. చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ ఉంటుంది సార్. స్టడీ అవర్స్ కానీ క్లాస్ అవర్స్ కానీ అలాంటిది మార్నింగ్ 8కే పెట్టేస్తున్నారు. ఇంకా మార్నింగ్ లేసి నైట్ వరకు అలానే ఓన్లీ బుక్స్ అని పట్టి మళ్ళీ మార్నింగ్ లేవగానే స్కూల్కి రావడం, వాళ్ళకి రెస్ట్ ఎక్కడ ఉంటుంది? నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే వెంకట గారు. సార్, ఎంతో మంది పిల్లలు మీ దగ్గరకు వచ్చి ట్రైన్ అవుతూ ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో విధంగా చాలా రకాలుగా హ్యాపీగా ఉన్నారు. ఎలా అంటే స్టడీ విషయంలో కావచ్చు, మెమరీ పవర్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. అయితే మెమరీ పవర్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది పిల్లలు చదివిన తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతూ ఉంటున్నారు అండ్ దాని మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? చదివింది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటారండి? ఎస్, అయితే ఈ రోజుల్లో చాలా మెటీరియల్స్ ఇస్తున్నారు, చాలా స్టడీ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు అని అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం చెప్పడం లేదు. ఫస్ట్ అంటే మన బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత కెపాసిటీ, అది ఎలా రిసీవ్ చేసుకొని ఎలా మనము మళ్ళీ ఓకే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇదంతా చెప్పరు. ఏంటంటే చదవండి, ఎగ్జామ్స్ ఉన్నాయి చదవండి అని అంటున్నారు తప్ప, కానీ ఆ బ్రెయిన్ యొక్క పవర్ కనుక తెలిస్తే దేన్నైనా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. మరి అలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారంటే మన టీచర్స్కి కూడా ఇన్ని టెక్నిక్స్, ఇన్ని ఐడియాస్ ఉంటాయి అనేది చాలా తెలిసి ఉండాలి. అయితే ఏమవుతుంది, ఎన్నో రోజుల నుండి అదే ఆ వేలోనే వెళ్తుంది, కానీ అడ్వాన్స్డ్గా ఇలా జరుగుతుంది బయట, మనం ఎందుకు నేర్చుకోవట్లేదు, పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు అనే అవేర్నెస్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు రొటీన్గా చదవడం ద్వారా టైర్డ్ అయిపోతున్నారు, దాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఒక స్ట్రెస్ అది ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ గుర్తుపెట్టుకోలేక చదవలేక ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయం వల్ల ఏమవుతుంది, మనం చదివినవి కూడా మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మీరు స్ట్రెస్ అని ఒక మాట అన్నారు, చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ ఉంటుందా సార్? చిన్న పిల్లలకు కూడా స్ట్రెస్ ఎందుకంటే 9 to 4 వరకు ఉన్న స్టడీ అవర్స్ కానీ క్లాస్ అవర్స్ కానీ అలాంటిది మార్నింగ్ 8కే పెట్టేస్తున్నారు. 8 to 5:30 అలా ఈ స్కూల్ కూడా అలా టైమింగ్స్ ఉండడం ద్వారా కంటిన్యూస్గా వినడమే. మనకేమవుతుంది, వాళ్ళు చెప్పడం మనం వినడం అవుతుంది, మనం ఎలాంటి యాక్టివిటీ అయితే లేదు. అంటే ఏమవుతుంది, లిసనింగ్ అండ్ రైటింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము చదవడానికి కూడా టైం ఇస్తున్నారు. చదవడానికి ఎప్పుడు ఇస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ హోంవర్క్ అని ఆ రీడింగ్. ఇంకా మార్నింగ్ లేసి నైట్ వరకు అలానే ఓన్లీ బుక్స్ అని పట్టి మళ్ళీ మార్నింగ్ లేవగానే స్కూల్కి రావడం, వాళ్ళకి రెస్ట్ ఎక్కడ ఉంటుంది? అందుకే స్ట్రెస్. ఏమనంటే కొంత ఏదన్నా మనం పని చెప్పినా నాకు హోంవర్క్ ఉంది ఇలా అంటున్నారంటే కారణం ఏంది, బర్డెన్ చాలా పెరిగింది. దాని ద్వారా ఏమవుతుంది, పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడం కూడా కావాలి, కానీ వాళ్ళకు వదిలేస్తున్నారు, ఏదో రూమ్లో పంపించి చదువుకోపోండి అని. అంతే, వాళ్ళు చదువుతున్నారు లేదా పక్కన పెట్టేస్తే చదువుకుంటూ అలా నిద్రపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఎంత టైం చదవాలి, ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి పిల్లలకి తెలియదు, పేరెంట్స్కి కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. ఆ టీచర్స్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పైనుంచి ఫోర్స్ ఉంటుంది, ఏమని మీరు ఏం లేదు వాళ్ళ యొక్క మార్క్స్ లిస్ట్ పంపండి, ఎగ్జామ్స్ అది ఒక్కటి చేస్తారు. వీళ్ళు మార్క్స్ కొరకు ఏం చేస్తారు, ఎగ్జామ్ పెట్టి మార్క్స్ లిస్ట్ చేయాలి అని పంపిస్తారు, కానీ వాళ్ళ యొక్క గ్రోత్ ఏంటి అని వాళ్ళు చూడరు. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది, ఆ మార్క్స్ లిస్ట్ రాగానే ఎక్కడ ఏ ర్యాంక్ ఉన్నావు, ఎందుకు తగ్గినావు అని మళ్ళీ టీచర్లు పోపడతారు. ఇదంతా కూడా ఏంటి, స్ట్రెస్సే. ఇంటికి పోగానే మెసేజ్ పోయి ఉంటుంది పేరెంట్స్కి, ఈ మార్క్స్ లిస్ట్, అక్కడ వాళ్ళు అంటారు. ఎందుకు ఉండదు స్ట్రెస్? ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఆ ఛాన్సెస్ అయితే ఉండవు. కాబట్టి వాళ్ళకి పడుకుంటే కూడా క్లాస్లో ఎందుకు పడుకున్నా, ఇప్పుడు నిద్ర వస్తాను ఇలా కోపడతా ఉంటారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ప్లానెడ్గా వెళ్ళాలి, ఓకే ఇంత టైం పట్టదు, ఈజీగా చదువుకునే అంటే టెక్నిక్స్, మెథడ్స్ అవి చెప్పగలిగితే ఇంత ఈజీ అని వాళ్ళకి తెలిసిపోతుంది. కొన్ని సబ్జెక్టుల విషయంలో చూస్తేనైతే ఏంటంటే ఆ సబ్జెక్ట్ అంటేనే వాళ్ళు భయపడిపోతారు, నాకు రాదు అది అయిపోతారు. ఇప్పుడు కొన్ని ఇంగ్లీషే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒకటి. అంటే దాన్ని అంటేనే కాదు, ఒక ఫోబియా వాళ్ళకి. అంటే దాన్ని కూడా ఎంత ఈజీగా చదువుకోవచ్చు అనేది తెలిస్తే ఆ చెప్పే విధానంలో కావచ్చు,
అలా చేస్తే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ తెప్పియాలి. అంటే ఒక టీచర్గా మనం చేయాల్సినవి కూడా కొంత అప్డేట్ అవుతూ చేస్తూ ఉంటే ఒక ఫన్నీగా ఒక ఇన్నోవేటివ్గా వాళ్ళతో ఆడుతూ పాడుతూ చేయించగలిగితే అది వస్తాయి. అలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అది తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు అని అంటే దాని మీద కొన్ని ట్రైనింగ్స్ తీసుకుంటేనే తెలుస్తుంది. ఓకే, మెమరీ పవర్ పెంచుకోవడానికి, చదివింది గుర్తుపెట్టుకోవడానికి పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా ట్రైన్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? ఈ విషయంలో ఏంటంటే పిల్లలకి ఏదైతే వాళ్ళకి ఒక గోల్ ఉంటుందో ఆ గోల్కి రీచ్ కావడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ ఏంటి, అసలు వాళ్ళకి పిల్లలకి కావాల్సింది. ఎలాగైతే 10th వరకు చదవాల్సిందే, ఇంటర్ చదవాల్సిందే, దానిలో మనం ఏ రూట్ ఎంచుకోవాలన్నా కూడా ఇంటర్ వరకు చదవాల్సిందే. ఇంటర్ వరకు చదవాలన్నా ఆ సబ్జెక్టులు చదవాలి కదా, ఖచ్చితంగా ఆ సబ్జెక్టులు చదవాలి. దాని తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ రూట్ అంటే ఆ రూట్కి వెళ్ళొచ్చు. కానీ అక్కడి వరకైనా కూడా కొంత పర్సంటేజ్ రావాలి. ఓకే, తర్వాత ఇంటర్లో కూడా కొంత పర్సంటేజ్ వస్తే ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలని ఏదైనా చూస్తూ ఉంటారు నాలెడ్జ్మెంట్. అంటే వీటిని ఎలా వాళ్ళకి స్కోర్ పెంచుకోవాలి అనేది ఇప్పుడు కొన్ని ఇప్పుడు మాలాంటి మెమొరీ ట్రైనర్స్ ఓకే కొందరు చూస్తున్నారు, వస్తున్నారు, ఇలా ఉంటే బాగుంటుంది అని ఎలా తెలుస్తుంది? బయట ఎక్కడో ఒక మెసేజ్ చూడడం, ఆన్లైన్లో చూడడం, ఆఫ్లైన్లో జరుగుతుండే, కానీ ఇది అందరికి రీచ్ కాలేకపోతుంది. కారణం ఏంటంటే ఇందులో కొంత ఫీజు ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ట్రైనింగ్ నేర్చుకోలేకపోతున్నారు. కానీ అది ఇప్పుడు ఏమైందంటే అందరూ రీచ్ కావాలని ఆన్లైన్లో క్లాసెస్ జరుపుతున్నాం. ఆ ఆన్లైన్లో వాళ్ళకు అనుగుణంగా తక్కువ ఫీజులో ఒక 1 వీక్ కోర్సెస్ పెట్టేసి వాళ్ళతోనే చెప్పించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి, ఆ జాయిన్ అయితే అందులో కిడ్స్ పక్కన పేరెంట్స్ కూడా కూర్చోవచ్చు. అంటే ట్రైనర్ ఎలా చెప్తున్నాడు, వీళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు, ఎలా చేయిస్తున్నారు, ఆ ఫ్యామిలీ కూడా వినొచ్చు. దాని ద్వారా అరే ఇంత ఈజీ ఉంది, మీరు బట్టి పడుతున్నారు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఇలా అని. అంటే వాళ్ళకి ఇప్పుడు అవేర్నెస్ పెరిగి చాలా మంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి వాళ్ళు ఛాంపియన్షిప్స్ ఇప్పుడు ఎలా అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి ఇండియన్ మెమరీ ఛాంపియన్షిప్ అని, వరల్డ్ మెమరీ ఛాంపియన్, అందులో కూడా క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నారు. దాంట్లో కూడా వచ్చిన వాళ్ళకి ఎక్కడైతే ఆ సర్టిఫికేట్ చూపెట్టినా, ఎక్కడైతే వాళ్ళకి ఫర్దర్గా ఆ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళకి ఎంత ఈజీగా అనిపిస్తుంది అనేది పేరెంట్స్కి చాలా. అంటే స్కూళ్ళల్లో ఏమవుతుంది, టీచింగ్ ఓన్లీ సబ్జెక్ట్ వరే చెప్తున్నారు, మరి ట్రైనింగ్ కూడా ఒక సబ్జెక్ట్ పెట్టవచ్చు కదా మెమొరీకి. అలానే అది ఇవ్వరు. కాకుండా ఏం చేయాలి, దాని ప్లేస్లోనే ఆ 1 అవరే బయట, అదేమో ఇయర్ మొత్తం కాదు, 1 వీక్ కోర్సు, నెక్స్ట్ 2 వీక్స్ కోర్సు ఉంటాయి, కంప్లీట్ చేయొచ్చు ఫౌండేషన్ అడ్వాన్స్ అని. కాబట్టి దాని ద్వారా ఆ పేరెంట్స్కి వాళ్ళకి అది రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల యొక్క స్టాండర్డ్ చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎంత హ్యాపీగా చెప్తున్నారు. ఇప్పటి జనరేషన్ చూస్తే చాలా ఫాస్ట్ ఉన్నారు, కానీ వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. నేను మర్చిపోతున్నాను, నాకు గుర్తుండట్లేదు, నేను ఎగ్జామ్లో నాకు తక్కువ మార్క్స్ వస్తాయేమో అని ఇవన్నీ ఉంటున్నాయి. వీళ్ళకి కావాల్సింది ఆ మెమరీ ట్రైనింగ్తో పాటు కావాల్సింది ఏంటంటే ఇలాంటి మోటివేషన్ అవసరమే. ఓకే, వాళ్ళతో ప్రాక్టికల్ చేయించడం అవసరం. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా మంది వరకు ఎదురు చూస్తుంటారు సార్, మెమరీ ట్రైనింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది చూసి ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి, ఎక్కడన్నా ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అని అంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? నేను క్లాసెస్ వీటిని మెమొరీ క్లాసెస్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇందులో ఎక్కువ రెస్పాన్స్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ ఏరియాస్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆన్లైన్లో ఫీజు తక్కువ కాబట్టి ఆన్లైన్లోనే వింటున్నారు ఎక్కువగా. ఎందుకంటే ఆఫ్లైన్లో ఆ ప్లేస్ నేను ఎక్కడైతే ఉంటానో ఆ ప్లేస్ వాళ్ళే వస్తుంటారు, కానీ అక్కడ ఎక్కువ ఫీజు మళ్ళీ. దీనికన్నా ఆన్లైన్లో అయితే చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అది నేర్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ఉంది, పేరెంట్స్ వాళ్ళే వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ జాయిన్ అయినావు, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు, ఇవి సార్ అడగగానే ఎలా చెప్తున్నావు, ఇంత టెక్నిక్ ఎలా అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే దాని ద్వారా నాకు కూడా అనిపించింది ఏంటంటే ఒక 20 years ఇలాంటి ఫీల్డ్లో ఉండి ఒక లెక్చరర్గా ఉండి దాని తర్వాత నేను కూడా అవుట్డేటెడే చెప్తున్నాను తప్ప అప్డేటెడ్ లేదే. అప్పుడు ఒక లెక్చరర్ నేను ఎందుకు మెమొరీ ట్రైనర్గా కాకూడదు, నేను ఫస్ట్ నేర్చుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, అంతకుముందు బుక్ పట్టి చెప్పేది, ఇప్పుడు వితౌట్ బుక్ అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను. వాళ్ళు నేను ప్రజెంట్ చేస్తూ ఉంటే అందరూ వండర్ అవుతుంటారు, ఎలా సార్ ఇది 1 year మేము ప్రాక్టీస్ చేసినా రాదు సార్ అంటారు. ఓకే, అంటే అలాంటి వాళ్ళకి రిజల్ట్ కూడా చూపెట్టాను. నేను ఎక్కడైతే చేస్తానో వాళ్ళకి కూడా ఆ చైర్మన్ కూడా వాళ్ళు అరే ఇది వండర్, చాలా మనకి తక్కువ టైంలో ఇంత మందికి చెప్పడం. అంటే ఒక్కొక్క సెక్షన్స్ కొన్ని లిమిటెడ్గా ఇస్తారు, కానీ అలాంటిది ఇలా ఇచ్చిన తర్వాత నేను అనుకున్నాను అప్పుడు ఇంత రెస్పాన్స్ ఉంది. అంటే బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే ఇవన్నీ వస్తాయి, దానికి కావాల్సింది కూడా ట్రైనింగే.
ఎస్. సో మీ దగ్గర ట్రైనింగ్ అనేది ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, రెండు బోత్ ఉన్నాయా, ఏ విధంగా ఉంటుంది సార్? ఎస్, రెండు ఉన్నాయి. ఈ రెండిట్లలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, దీనికి కూడా కొంత ఫీజు ప్లస్ దానికి ఏది కోర్సు డ్యూరేషన్, దాంట్లోనే వాళ్ళకి ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంకా ఫర్దర్ కావాలి, అడ్వాన్స్ కావాలనుకుంటే కూడా ఇంకా అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఛాంపియన్షిప్కి పంపించడం ఇండియన్ మెంబర్ ఛాంపియన్ వాళ్ళ విల్లింగ్తోనే. కాబట్టి ఎవరైనా ఈ మెమొరీ క్లాసెస్కి జాయిన్ కావాలనుకున్న వారు ఈ కింది నెంబర్కి మీరు అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే శ్రీనివాస్ గారి మెమరీ పవర్ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.